ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ గురించి మాట్లాడుతుంటారు, మార్కెట్లో చాలా వస్తుంటాయి, అవి వాడొచ్చా? ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడటం మంచిదే అండి. ఎందుకు అంటే ఫ్లోరైడ్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యావిటీస్. సో ఫ్లోరైడ్ పేస్ట్ వాడటం వల్ల మనకి క్యావిటీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాడటం మంచిదే. ఓకే, ఏ ఫుడ్స్ మంచివి, ఏ ఫుడ్స్ మంచివి కాదు మన టీత్కి రేట్ చేయాలంటే ఎలా చెప్తారు మ్యామ్? యూజువలీ ఏదన్నా షుగర్ కంటైన్ ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఓకే, అంతే. అండ్ లిమిట్ స్నాక్స్. సో మీరు అది మెయిన్, లిమిట్ యువర్ స్నాక్ టైం అండ్ షుగర్ కంటైన్ ఫుడ్. సో ఫైబర్ ఫుడ్ దోస్ ఆర్ హెల్దీ, బట్ ఏదన్నా అవి కూడా ఫ్లాస్ అనేది మ్యాండేటరీ. షుగర్ అంటే యూజువలీ అందరూ ఒక ఒపీనియన్ ఏంటంటే చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఈవెన్ ద రైస్ కంటైన్స్ షుగర్స్ వెన్ ఇట్ బ్రేక్ డౌన్, గ్లూకోజ్ కంటైన్ చేస్తుంది. సో రైస్ తిన్నాక కూడా పుక్కిలిచ్చడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే రైస్ బ్రేక్ డౌన్ అయినా గ్లూకోజే అవుతుంది. అది మీ పంటి మీద ఉన్నా కూడా పుచ్చులు రావడానికి కారణం అవుతాయండి. మెయిన్ పాయింట్. అలాగే కాఫీ టీ కూడా, కాఫీ స్టెయిన్స్, టీ స్టెయిన్స్, అవి స్టెయిన్స్ ఫామ్ అయిపోయినాక ఏం చేస్తారు అంటే యూజువలీ కాఫీ టీ తాగాక మేము వాటర్ తీసుకోమంటారు బికాస్ వీ లూజ్ ద టేస్ట్, బట్ దానివల్లే స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. యూ హ్యావ్ టు టేక్ వాటర్ సో దట్ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అండ్ ఇంకొకటి దట్ ఆల్సో ఫర్ కిడ్స్ యాక్చువల్లీ, ఇంకా మీరు అన్నట్టు మిల్క్ ఆల్సో తాగాక యాక్చువల్లీ క్లాత్తో వైప్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి మిల్క్ ఆల్సో కంటైన్స్ షుగర్స్ అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ క్యావిటీ.